Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ 4వ లిస్టులో ప్రకటించింది డాక్టర్ సుధీర్ని. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదని ఇప్పటికే తేలిపోయింది. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆర్థర్ యొక్క అనుచరులు ఉన్నారు. సార్ చెప్పండి, మీ నాయకునికి ఈరోజు సీట్ లేదు, ఏంటి పరిస్థితి? మా నాయకుడు అందరివాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా సర్వే చేయించారు. దాంట్లో స్టేట్లో నంబర్ 1 ఆర్థర్ అన్న అని కూడా ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఈరోజు ఆర్థర్ అన్నకు సీటు ఇవ్వకపోవడం అనేది ఏంది, మాకే క్వశ్చన్ మార్క్ అయింది. చాలా బాధ అవుతుంది. ఎవరో కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అంటే ఇక్కడ స్థానికులు లేరా అని మా అభిప్రాయం. తప్పు చేస్తున్నారు, ఇక్కడ ఒక సీటు పోయినట్లనే అని మా అభిప్రాయం. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి. మీ ఎమ్మెల్యేకి సీట్ లేదు, ఏంటి పరిస్థితి? గడిచిన 5 సంవత్సరాల నుండి ఆర్థర్ సార్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన నుండి నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. వివాదరహితుడు, వివాదం లేకుండా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుండే ఆర్థర్. సౌమ్యుడు. నియోజకవర్గంలో కచ్చలకు కార్పణ్యాలకు స్థావం లేకుండా ఇలాంటి సందర్భాల్లో కరోనా అనే మహా విపత్తును ఎదుర్కొన్నది. ఆ సమయంలో నిరంతరం ప్రజలతో ఉండి, కరోనా అంటే భయపడి తల్లి కొడుకు అనుబంధాలు మర్చిపోయే రోజుల్లో నిత్యం ఆయన ప్రాణాలకు లెక్క చేయకుండా కరోనా టైం 2 ఏళ్ళు ప్రజలతో ఉండి అనునిత్యం తన ప్రాణాలకు లెక్క చేయకుండా నిరంతరం ప్రజల సేవలోనే ఉన్నాడు. ప్రజలను ఆదుకున్నాడు తన శక్తి మేరకు. ప్రభుత్వ సహకారం అంతంత మాత్రం ఉన్నా కానీ దాన్ని సరే తను దాన్ని అతికిమించి వివిధ రకాలుగా తన సాయశక్తుల ప్రజలకు పనిచేసినాడు. కుల మతాలు లేకుండా అన్ని వర్గాలకు అంత సహాయ సహకారాలు అందించినటువంటి ఆర్థర్ గారికి జగన్ సారు అన్యాయం చేయడం అనేది చాలా పద్ధతి కాదు. నియోజకవర్గంలో ఏ సర్వే తీసుకున్నా ఎనీ టైం అత్యధిక ప్రజల ఆమోదం పొందినవాడు. ముఖ్యమంత్రి గారు పదే కూడా పలు సందర్భాల్లో చెప్పినాడు, ఆర్థర్ గారు చాలా అత్యధిక ప్రజామోదం ఉంటాడు, ఈ విధంగా మోడల్ ఎమ్మెల్యేగా ఉండాలా, ఆర్థర్ గారిని చూసుకొని నేర్చుకొని పలు సందర్భాల్లో ఆయన రివ్యూ మీటింగుల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. అలాంటి ఆర్థర్ గారికి టికెట్ ఇవ్వకపోవడం అనేది ప్రజలు చాలా నిరాశ చెందినారు. ప్రజలు చాలా దీన్ని పునఃసమీక్షించాలా ముఖ్యమంత్రి గారు మరి ఒక్కసారి. కాబట్టి మా యొక్క విన్నపం ఏమంటే ఆర్థర్ గారుకి వీలైనంత వరకు ప్రధానంగా అన్ని సర్వేల్లో ముందున్నా ఎందుకోసమని సీటు ఇవ్వలేదు? దీనికి ముఖ్యమైన కారణం నేను అనుకోవడం ఇది గుత్తాధిపత్యం. అంటే ప్రజలకు సంబంధం లేకుండా లీడర్లు మా యొక్క ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశం తప్ప, మా ఉనికిని చాటుకోవాలా అంటే ప్రజలతో సంబంధం లేకుండా మా ఉనికిని చాటుకోవడానికి తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇది చాలా 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 అన్యాయం. దీన్ని ఎవరు స్థానికత అనేది కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ప్రజలతో సంబంధమే లేదు వీళ్ళకు, మేము ఏం చెప్తే అది చేయాలి. దానికి మేము కూడా ఒక 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాం. ఇంతటి ఘోరమైన పరిస్థితి మేము మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితిని మనం ప్రజలు ఖచ్చితంగా ఖండించడం కాదు, దాన్ని తిరగదోడాల. ఈ తిరగదోడకపోతే వ్యక్తి ప్రాబల్యం ఎక్కువవుతుంది. నాయకుడు లేరు, ఎవరు లేరుగా. ఆ వ్యక్తి ప్రాబల్యం అయితే మనము డెవలప్మెంట్ కూడా చేసుకోలేము. మెయిన్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డిదా? అది జగన్మోహన్ రెడ్డి అనేది పార్టీ అధ్యక్షుడు. ఆయన మనం అధ్యక్షునికే విన్నపం. ఇది మేము చేసే విన్నపం కూడా. ఏ వ్యక్తి ప్రాబల్యం ఎక్కువైంది? నాయకులు ఇక్కడ ఉన్న గ్రూప్ రాజకీయాల్లో టికెట్ రాకపోవడానికి మాకు గ్రూప్ రాజకీయాలే.
ఇది వ్యక్తి కాదు, పేరు వద్దు. ఒక గ్రూప్ రాజకీయాల వల్లనే మేమంతా బలమే. 4.5 సంవత్సరం ఈరోజు కూడా మేము గ్రూప్ రాజకీయాలలో ఒక గ్రామానికి 1 లక్ష రూపాయలు పనిచేయలేకపోయినాం. ఆ మానసిక వేదన మాకు తెలుస్తుంది. మేము సంవత్సరాల నుంచి గ్రామాలు తిరిగి గడప తిరిగి వర్కులు తెచ్చుకుంటే ఈరోజు కూడా మేము ఒక గ్రూప్ రాజకీయాల వల్ల ఈరోజు గ్రామాల్లో పోతే కూడా మనం అంతా మమ్మల్ని మేమే తప్పించుకొని పోవాలి ప్రజలకు. ఆ విధమైన పరిపాలన జరిగింది మన నందికొట్కూరు నియోజకవర్గంలో. ఎమ్మెల్యే మనుషులు మీరు, ఎమ్మెల్యే అనుచరులు మీరు ఎందుకు ఊర్లో పోలేని పరిస్థితి? పోలేనిదంటే మేము చేసేది చేస్తున్నాము. మేము చేసే పని కరెక్ట్ చేసుకుంటూ పోతుంటే అక్కడ పోయే లోపల అన్ని అడ్డంకులు మాకు. మా పని జరగడానికి ముందుకు పోవడానికి కదా. మేము కలెక్టర్ కాడ పోయినా అంటారు, ఏం చెప్పినా మా సారు మేము చెప్పిన పనికి ఖచ్చితంగా దానికి ఆమోదిస్తున్నాడు, ఫోన్లు చేస్తున్నాడు, మేము చెప్పినటువంటి జరుగుతున్నాయి. కానీ ఎక్కడ స్టాప్ అవుతుందో స్టాప్ అయిపోతున్నాయి. అడ్డం పడుతున్నారు. దానికి మేమేం చేయాలా? ప్రజలకి ఏం చెప్పాలా? మేము ప్రజలకి ఇప్పుడు మేము మాకు ఒక విలేజ్కు 20 lakhs వర్క్ వచ్చింది. ఇప్పటికి 4 నెలలు అయింది. మేము నిలబెట్టినాక మా సార్కి ఎప్పుడైతే టికెట్ రాలేదో ఈరోజు కలెక్టర్ నుంచి ఆర్డర్స్ వచ్చినా వర్క్ మొదలు పెడుతున్నాడు. నాకు ఫోన్ చేసినాను నిన్న ఏఈ. మరి మీ సార్కి సీట్ రాలేదు, మీరు ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు? మేము వలస ఇప్పుడు వచ్చారు కదా, అటుటోళ్ళను మేము తిరస్కరించాలని నా నిర్ణయం. మేము లీడర్ మేము అంటే మా ప్రజలకు విన్నవిస్తాం. మేము అటువంటి వాళ్ళం మనము ప్రోత్సహించకూడదు. వారు ఎవరైనా కానీ మేము లీడర్లు అంటే మేము 25 years నుండి మేము ప్రజలతో మమేకమైనాం కాబట్టి మాకు ఆ శక్తి ఉంది. ప్రజలతో చెప్పి మేము ఖచ్చితంగా ప్రజలకు చెప్పగలుగుతాం, చేస్తాం కూడా. అటువంటి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి మేము దాన్ని గౌరవించకూడదు, దాన్ని జరగనివ్వకూడదని మా విన్నపం. మీరు చెప్పండి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం మీ నాయకుడు ఈరోజు ఎస్సీల టికెట్ తీసేయడం కారణం? ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోగూరు ఆడతార్ సార్ గారికి టికెట్ ఇవ్వకపోవడం వెనక మేము ప్రతి ఒక్కరము చాలా చింతిస్తున్నాము. అదేవిధంగా మా నాయకుడు అంటే మా ఎమ్మెల్యే ఆడతార్ గారు చేసిన తప్పేంటి అని ఈరోజు మా బాధను వ్యక్తపరచుకుంటున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనాలకు అనుకూలంగా ఆయన అడుగులు వేస్తూ నీతి నిజాయితీకి నిలువెత్తు మారుపేరు జగన్మోహన్ రెడ్డికి అనంటే ఇన్ని 175 నియోజకవర్గాలలో ఏకైక వ్యక్తి ఎవరంటే మా తోగూరు ఆడతార్ సార్ గారు మాత్రమే మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ప్రతి గడప ప్రోగ్రాము జగనన్న నువ్వే మా నమ్మకము, ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల మధ్యలోకి తీసుకొని పోవడమే మా ఎమ్మెల్యే గారు చేసిన తప్ప ఈరోజు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయినారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మా బాధను ఒకసారి అధిష్టానం కూడా గుర్తిస్తే మేము కూడా ఆలోచిస్తామని చెప్పేసి మీకు ఈరోజు ఈ మీడియా ద్వారా మా విన్నపాన్ని మీకు వెళ్ళబుచ్చుకుంటున్నాము. ఎందుకనంటే తోగూరు ఆడతార్ సార్ గారు లాంటి నాయకుడిని ఇంతవరకు నందికొట్కూరు నియోజకవర్గంలో ఎక్కడ చూడలేదు. ప్రతి ఒక్కరు వచ్చారు వెళ్ళారు. ఏదో ఈరోజు ఆధిపత్యం పోరు అని చెప్పేసి వర్గాలు 2 చేసేసి ఎమ్మెల్యే ఆడతార్ సార్ వైపున్న ఎవరు కూడా కానీ ఎలాంటి పదవులు లేకపోయినా, ఎలాంటి పనులు జరగకపోయినా, ఎలాంటి లబ్ధి పొందకపోయినా ఈరోజు మేము అందరము ఆయన అడుగులు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మా గుండెల్లో పెట్టుకొని మా ఆడతార్ గారి వెంటనే మా అడుగులు వేస్తున్నామని చెప్పేసి ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి కదా మొత్తం సీట్ ఇవ్వకపోవడం కారణం అదే. ఇప్పుడు ఎందుకు ప్రతి సర్వేలో నెంబర్ 1 మీ ఆడతార్ గారు, మీ నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అని టోటల్ ఎంటైర్ ఏపీలో ఇటు ఉమ్మడి జిల్లాలలో కూడా చూసుకుంటే ఎమ్మెల్యే ఆడతార్ గారికే నెంబర్ 1 స్థానం ఉంది. మేము ఈరోజు ఈ క్షణం వరకు కూడా కానీ నిన్న రాత్రి అనౌన్స్ అయింది టికెట్. ఆ క్షణం వరకు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్యాయం చేస్తారని మేమైతే అనుకోలేదు. ఇదైతే ఖచ్చితంగా అన్యాయమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని దయచేసి మరొకసారి పరిశీలనకు తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి ఎమ్మెల్యేను పోగొట్టుకుంటే పార్టీకి చాలా నష్టం వాటిల్లుతుందని చెప్పేసి నందికొట్కూరు నియోజకవర్గము వైఎస్ఆర్సీపీ అడ్డా, కానీ ఈరోజు ఆ చరిత్ర తిరగపడుతుందని చెప్పేసి మేము మా ఆవేదన వ్యక్తం చేస్తూ మా బాధను మీకు వెళ్ళబుచ్చుకుంటున్నాము. దయచేసి ఈ వాయిస్ను మీరు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి మా ఆడతార్ ఎమ్మెల్యే గారి గురించి మరొకసారి ఆయన చేసిన తప్పిదం ఏంది అనేది మేము మిమ్మల్ని అడుగుతున్నాము. నా పేరు రాజన్న, పావనపాడు మండలం ఎస్సీసీఎల్. మేమంతా వైఎస్ఆర్సీపీ అభిమానులము. అయితే మేము జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తాడని చెప్పి మేము ఊహించుకోలేదు. అది ఏంటి అంటే ఇక్కడున్న నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న గౌరవనీయులు ఆడతార్ సారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి ఆశించినాము. ఎందుకు ఇవ్వలేదో అది తెలియదు.
ఎందుకంటే అంటే మేము ఊహించుకునేదంటే ఈ సాధికార సర్వే పెట్టినాడు కదా, ఇంకా సాధికార సర్వే ఎందుకు పెట్టినారు? ఒక దళితులు అనే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీలు అన్నాడు. అలాంటి వాళ్ళు ఈ యొక్క సార్ చేసిన తప్పేంటో ఎవరికి తెలియదు, అది అధిష్టానం తెలుసుకోవాలి. గడప గడపలో ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్, ఉమ్మడి జిల్లాలో మీరే ఫస్ట్ అన్నాడు. అన్న ఇదే పెద్దలు ఏమన్నారు, సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఏం చేస్తారు అది చెప్పండి. సీటు ఇవ్వలేదని కాదు, అది ఒకసారి పునర్పరిశీలన చేసుకోవాలని చెప్పి అధిష్టానాన్ని మేము అడుగుతున్నాము. ఎందుకంటే మాకు పార్టీ అభిమానం దొరికా మేము ఎక్కడ తటస్థంగా అయిపోయినాం. మా బాధలు ఎందుకు చెప్తుంటే అర్ధరాత్రి నేను ఫోన్ చేస్తాం, మేము సార్కి ఫోన్ చేసి రాత్రి 12 1 గంటప్పుడు ఫోన్ చేసి మేము బాధపడుతుంటే మీరేం బాధపడక ధైర్యం, మనకు పార్టీ ఉంది కదా అని సారే మనం ధైర్యం చేస్తున్నాడు. కానీ పార్టీకి అధిష్టానానికి సార్ కూడా చెప్తున్నాడు, మనం అన్యాయం చేయకూడదు, మనం ఎందుకంటే న్యాయం చేయాలి, అధిష్టానం ఏం చెప్తుందో మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తాము అని చెప్పి నెక్స్ట్ 21వ తేదీ వాళ్ళ మనవని బర్త్డే ఉంది, ఆ రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. చెప్పండి, మీ నాయకుడికి సీట్ లేదు, కేవలం వర్గ రాజకీయాలే, అసలు మీ నాయకుడికి ధైర్యం లేదు, నిలబడలేడు, మీరంతా కూడా ఆయన వెనుకండి వేస్ట్ అని జనం మీ అపోజిషన్ అనేటువంటి పరిస్థితి మీరేమంటారు? అంటే ధైర్యం అంటే ఏ విధంగా ధైర్యం? దొంబిలు చేయడానికి ధైర్యం కావాలన్నా, కబ్జాలు చేయడానికి ధైర్యం కావాలన్నా, లేకపోతే ఒక ఆఫీసర్లను బెదిరించడానికి ధైర్యం కావాలన్నా, లేకపోతే ఒక కలెక్టర్ ఆఫీస్లో కోడిగుడ్ల కోసం గొడవలు పెట్టుకోవడానికి ధైర్యం కావాలన్నా? అంటే ఒక సామాన్యునికి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా అతని పని చేసేది ధైర్యం కాదా? ఒక సామాన్యుడు ఫోన్ చేసి అన్న నాకు ఈ పని కావాలంటే అతనికి పలానా ఆఫీసర్కి ఫోన్ చేసి ఈ పని చేసి పెట్టండి మా వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఫోన్ చేయడం ధైర్యం కాదా? ఈరోజు ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా, పైనుంచి ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా అతను ఎవరి వెంట నడవకుండా మా ఎమ్మెల్యే గారు సొంత కాళ్ళ మీద ఇంతమంది అభిమానులను ఏర్పరచుకున్నారంటే ఇది ధైర్యం కాదా? ఇది ఆయన ఇచ్చిన ధైర్యం మాకు కాదా? ఆయన ధైర్యవంతుడు కాబట్టి మేము వల్ల ముందుకు ఎందుకు వస్తాం? సీట్ ఎందుకు వెళ్ళలేదు? బానిసత్వం లేదు కాబట్టి, మా దగ్గర బానిసత్వం లేదు కాబట్టి, అవతల వాళ్ళకు బానిసత్వం చేసే వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి అటువంటి పని చేయడని అనుకున్నాం, కానీ ఈరోజు ఆయన కూడా అదే బానిసత్వానికి తల ఉంచుతున్నాడు. దానికి మేమేం చేయలేము. ఇప్పుడు ఆయన మీద మేము నింద మోపాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే పార్టీ ఆయనది, ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చుకోవచ్చు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక ప్రశ్న, ఆ రోజు ఏం చెప్పాడు? పనితీరు ఎవరి బాగుంటే వాళ్ళకే టికెట్ అన్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా బాగలేదు? ఆయన నియోజకవర్గం అందుబాటులో లేడా? కరోనా టైంలో ప్రజలకు అందుబాటులో లేడా? పోనీ ఏ రోజైనా ఏ ప్రజలన్నా ఫోన్ చేస్తే మన ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకుండా పోయినారా? నెక్స్ట్ మీ దారేంటి? నెక్స్ట్ మా దారి 4 రోజుల్లో మా కార్యాచరణ మొత్తం అంతా కూర్చుంటున్నాము, అభిమానులం అంతా, ఆర్థర్ సార్ సైన్యం అంతా కూర్చుంటున్నాము. ఖచ్చితంగా మా దారి ప్రకటిస్తాం. అంటే ఏ పార్టీకి పోతున్నారు? పార్టీ అనేది కాదు, కానీ పోటీలో ఉండేది మాత్రం గ్యారెంటీ. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థర్ యొక్క కార్యకర్తలు నాయకులు ఒకటే చెప్తున్నారు, తన అనుచర వర్గం అంతా కూడా తప్పనిసరిగా మేము పోటీలో ఉంటాం, మా కార్యాచరణ రేపు తొందరలో ప్రకటిస్తాం, మా నాయకుడు వెంట మేము ఉంటాం, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.